సిగ్నల్ లేదా అబ్బాయి? సిగ్నల్ డౌన్ లో ఉంది. ఏం చేద్దాం? మరి చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అది కనిపిస్తుందో లేదో చెప్పండి. చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇంకా లేదా? కనిపిస్తుంది. ఏముందండి? ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఓకేనా? సో ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడి. ఏమ్మా, స్క్రీన్ బాగానే కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది సార్. వాయిస్ కూడా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే, వినిపిస్తుంది సార్. క్లాస్. సరే, సో లాస్ట్ క్లాస్ లో ఇది కొంత చెప్పి ఉన్నాం మీకు. క్లాస్ ఇదంతా అయ్యింది. windmills. Okay. Today we are going to discuss about wind energy characteristics. Wind energy characteristics. ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందామండి. గాలి యొక్క శక్తి అభిలక్షణాలు. సాధారణంగా మనకి తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గాలి ప్రయాణిస్తూ ఉంటుంది. సో ప్రయాణిస్తుంది కాబట్టి గాలికి ఉండేటటువంటి శక్తి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. గాలికి ఉండే శక్తి ఏంటి? కైనెటిక్ ఎనర్జీ, గతిశక్తి ఉంటుంది. ఈ యొక్క గతిశక్తిని, గాలికి ఉండేటటువంటి యొక్క గతిశక్తిని మనం టర్బైన్లు ఉపయోగించి, మిషన్స్ ఉపయోగించి కరెంట్ కింద, విద్యుత్ శక్తి కింద మనం మార్చుకుంటాం. లేదా డైరెక్ట్ గానే ఈ యొక్క గాలికి ఉండేటువంటి యొక్క శక్తిని ఉపయోగించుకొని భూగర్భంలో ఉండేటటువంటి పంపుల సహాయంతో భూగర్భంలో ఉండేటువంటి నీరుని పైకి తోడడానికి, నెక్స్ట్ సముద్రాల్లో పడవలు అవి నడపడానికి, అలాగే ఈ మరలు తిప్పుతూ చిన్న చిన్న గింజల నాటిని నలిపి పిండి అవి తయారు చేయడానికి యొక్క గాలి యొక్క ఈ పవన శక్తి అంటాం. తెలుగులోని పవన శక్తి అంటాము, గాలి శక్తి అనమండి. పవనము, గాలిని తెలుగులో పవనము అంటారు. ఈ పవన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఈ యొక్క గాలికి ఉన్నటువంటి యొక్క పవన శక్తి గురించి తెలుసుకుందామండి. విండ్ పవర్. కదులుతున్నటువంటి ప్రతి వస్తువు అది స్ట్రెయిట్ గా ఒకే లైన్ మీద వెళ్తుందా, లేదా దొర్లుతుందా, రొటేషనల్ మోషన్ దొరుకుతుందా అనేటటువంటిది పరిగణలోకి తీసుకొని దానికంటూ కొంత వేగం ఉంటుందండి. సో స్ట్రెయిట్గా వెళ్ళే దాని వేగాన్ని మనం డైరెక్ట్గా 2 బిందువుల మధ్య దూరాన్ని టైం కొలిచి లెక్కించవచ్చు. అదే దొరుకుతూ వెళ్తున్నటువంటి వస్తువు యొక్క వేగాన్ని కూడా నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అనేటటువంటి దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక గాలి ఒక ప్రాంతంలో ఉండేటువంటి గాలి యొక్క బరువు, మాస్, ద్రవ్యరాశి స్మాల్ m అనుకుందాం. అది u-బార్ వేగంతో కదులుతుంది అని తీసుకుంటే, ఆ పవనానికి ఉండేటటువంటి గతిశక్తి ఈకే ఈజ్ ఈక్వల్ టు 12 m u/2 అనేటువంటి సమీకరణంతో మనం ఇవ్వచ్చు. ఈ యొక్క సమీకరణాన్ని మనం టైం తోటి భాగించామనుకోండి. అంటే ఒక స్థిరమైనటువంటి కాలంలోని ఈ శక్తిలో వచ్చేటటువంటి మార్పు, దాన్ని dE/dt అంటాము. ఈ dE/dt చేస్తే మనకి పవన శక్తి లేదా విండ్ పవర్ అనేటటువంటిది, పవర్ సామర్థ్యం, గాలి యొక్క గతి సామర్థ్యము విండ్ పవర్ అంటారు. పవన సామర్థ్యం అని, ఆ పవన సామర్థ్యం మనకు వస్తుంది అనమాట. సో దాని విలువ ఎంత అంటే PW, దాని PW తో చూపిస్తారండి.
PW is equal to, చూడండి ఈక్వేషన్, PW is equal to TEK by dt, TEK by dt, దాని విలువ హాఫ్ mu bar స్క్వేర్, హాఫ్ mu bar స్క్వేర్ ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఇక్కడ చాలా m డాట్ అండి, అత్యంత తక్కువ భాగం మాత్రమే కరెంట్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి, కరెంట్ కింద మారుస్తున్నాం కాబట్టి, ఒక టర్బైన్ గుండా ఒక గాలి యంత్రం లేదా విండ్ టర్బైన్, ఒక టర్బైన్ గుండా గాలి ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఈ యొక్క పవనం ప్రయాణిస్తున్నప్పుడు అందులో టర్బైన్ ఉండేటటువంటి బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ దానికి తగ్గట్టుగా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతున్నప్పుడు ఆ యొక్క బ్లేడ్ల మధ్య నుంచి, అంటే టర్బైన్లో ప్రవేశించి ఆ బ్లేడ్లు దాటుకొని వెళ్ళేటటువంటి విండ్ మాస్ ఫ్లో రేట్, విండ్ మాస్ ఫ్లో రేట్, ఈ యొక్క పయనిస్తున్నటువంటి గాలి యొక్క ద్రవ్యరాశి రేటు, పయనిస్తున్నటువంటి గాలి యొక్క ద్రవ్యరాశి రేటు m డాట్ అనేటువంటి లెటర్తో చూపిస్తారండి. m డాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ యూ బార్, m డాట్ ఈక్వల్స్ టు రో ఏ యూ బార్. ఇక్కడ రో అనేటటువంటిది గాలి యొక్క డెన్సిటీ లేదా సాంద్రత, ఏ అనేటటువంటిది ఆ యొక్క బ్లేడ్ తరక అడ్డుకోత వైశాల్యము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బ్లేడ్స్. ఈ రెండు విలువలు మనం ఈ యొక్క పీడబ్ల్యూలోని సబ్స్టిట్యూట్ చేసుకుంటే పీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ యూ బార్ క్యూబ్ అని వస్తుందండి, హాఫ్ రో ఏ బార్ క్యూబ్ అని వస్తుంది. ఈ యొక్క సమీకరణము మనకి ఎక్కువ మొత్తంలోని యొక్క పవన సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది అనమాట, ఎక్కువ మొత్తంలో పవన సామర్థ్యాన్ని మనకి ఇస్తుంది. సో ఇంత మొత్తంలో సామర్థ్యం కావాలి అంటే, ఇంత మొత్తంలో మనకి ఈ గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం, అత్యధిక స్థాయి సామర్థ్యం మనకి కావాలి అంటే ఈ గాలి అనేటటువంటిది ఎక్కువ కాలం ఎక్కువ వేగంతో అత్యధిక ఎయిర్ డెన్సిటీ గాలి సాంద్రతతోటి అతిపెద్ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద బ్లేడ్ యొక్క అతి ఎక్కువ మధ్యఛేద వైశాల్యం, ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటే తప్ప మనకి ఎక్కువ మొత్తంలో గాలి అనేది రాదండి. సో నెక్స్ట్ టాపిక్ బ్లేడ్ స్వెప్ట్ ఏరియా. ఒక బ్లేడ్, ఈ యొక్క విండ్ టర్బైన్లు తీసుకుంటే టర్బైన్లు తిరిగేటప్పుడు ఆ తిరిగే వాటిలో ఉంటే ఫ్యాన్ లాగా ఒకటి ఉంటుందండి. ఆ ఫ్యాన్కి ఉండేటటువంటి వాటిని మన బ్లేడ్లు, రెక్కలు అంటుంటారు. ఈ రెండు ఎదురెదురు రెక్కలు ఎంత మొత్తం అయితే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో రోటర్ గుండు ఉంటుందండి, దానికి ఒక రెక్క ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఇంకో రెక్క ఉంటుంది. సో సెంటర్లో ఉన్నటువంటి రోటర్ హుడ్, రోటర్ తరకు ముందు భాగానికి ఆ రెండు రెక్కలు ఇలాగా పరుచుకొని ఉంటాయి. ఇది వృత్తాకారంలో తిరుగుతుంది కాబట్టి ఎంత మొత్తంలో ఆ యొక్క రెక్కల తరకు అంచులు ఎంత మొత్తంలోని అవి ఆక్రమిస్తాయి అనేటటువంటి దాన్ని మనం బ్లేడ్ స్వెప్ట్ ఏరియా అంటాము. రెక్కల యొక్క వైశాల్యం, ఆవరీకృత వైశాల్యం, రెక్క ఆవరీకృత లేదా కేంద్రీకృత వైశాల్యం అంటుంటారు బ్లేడ్ స్వెప్ట్ ఏరియా. దాన్ని ఈ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. A is equal to pi into L plus R whole square minus R square, that is equal to pi into L plus 2R. ఈ యొక్క సమీకరణం ఉపయోగించుకొని ఈ యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ L plus R whole square అంటే L square plus R square plus 2LR అని వస్తుంది. ఇక్కడ మైనస్ R square ఉంది, సో R square క్యాన్సిల్ అయిపోతాయి. సో లోపల వైపు మనకి L square plus 2LR అని ఉంటుంది. ఆ L కామన్ తీసేస్తే పై పక్కకి L వస్తుందండి, ఇంకొక L square ప్లేస్ ఒక L, 2LR ప్లేస్ 2R. సో ఆ బ్లేడ్ స్వెప్ట్ ఏరియా, బ్లేడ్లు ఆక్రమించుకునేటటువంటి లేదా బ్లేడ్లు తిరిగేటటువంటి ఆ యొక్క వైశాల్యం A is equal to pi L into L plus 2R అని మనకి తెలుస్తుంది. L plus 2R అనేది మనకి తెలుస్తుంది. ఈ యొక్క చూడండి, ఇదిగో ఇదే టర్బైన్, దాని యొక్క రెక్క, ఇది రెక్క,
ఒక రెక్క ఎంత మొత్తంలోని రౌండ్ తిరగడానికి ఎంత మొత్తం ఏరియా అయితే ఆక్రమిస్తుందో దానిని మనం స్వీపింగ్ ఏరియా లేదా ఊడ్చేటటువంటి వైశాల్యము లేదా గాలి రెక్క వైశాల్యము అంటారు. ఈ గాలి రెక్క వైశాల్యము గుండా యూబార్ వేగంతో మనకి వాయువులు వెళ్తున్నాయి, గాలి వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క టర్బైన్ రెక్కలను చేరేటప్పుడు దానికి ఉండే వేగం యూబార్ అవుతుంది కానండి. టర్బైన్ రెక్కల నుంచి అవతలకు వెళ్ళేటప్పుడు అంటే రెక్కలను దాటుకొని అవతలకు వెళ్ళేటప్పుడు వేగం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టర్బైన్ తాలూకా రెక్కల వేగం దీనికి యాడ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా కానీ మనం వైశాల్యం తీసుకుంటే ఇక్కడ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద బ్లేడ్స్ అండ్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద హబ్. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద బ్లేడ్ అండి, ఆర్ అనేది ఏమైతే రేడియస్ ఆఫ్ ద హబ్. సో ఈ రెండింటిని మనం డబల్ చేసాం అనుకోండి, రెండింటిని మనం డబల్ చేసాం అనుకోండి, డబల్ చేసినప్పుడు లెంత్ ని డబల్ చేస్తే ఎల్ ఈస్ గ్రేటర్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ 2r కాబట్టి ప్రపోర్షనల్ టు πl² అని మనం ఇవ్వచ్చు. సో మనం ఈ యొక్క లెంత్ ని డబల్ చేస్తే ఈ యొక్క ఏరియా ఎంత మొత్తంలో ఆక్రమిస్తుందో ఏరియా L² డబల్ కదా 2l² 4l², 4 రెట్లు పెరుగుతుంది అనమాట, 4 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ ఎయిర్ డెన్సిటీ, గాలి యొక్క సాంద్రత. గాలి యొక్క సాంద్రత ఏ విధంగా మనం కొలుస్తాము? ఈ యొక్క విండ్ పవర్ జనరేషన్ ఉపయోగించేటప్పుడు పవన శక్తిని ఉత్పత్తి చేసేటప్పుడు, పవన సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది డెన్సిటీ ఆఫ్ ఎయిర్, గాలి యొక్క సాంద్రత. గాలి యొక్క సాంద్రత మన ρ = P/RT అనేటటువంటి సమీకరణంతో ఇవ్వచ్చండి. ρ = P/RT అనేటువంటి సమీకరణంతో ఇవ్వచ్చు. ఇక్కడ P అనేది ఆ స్థానికంగా అక్కడ ఉండేటటువంటి పీడనము, లోకల్ ప్రెషర్ అంటారు. ఆర్ ఆదర్శ వాయు స్థిరాంకము, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 287 Joule/kg Kelvin. T is the local temperature in Kelvin. T అనేది ఆ ప్రాంతం యొక్క పరమ ఉష్ణోగ్రత, కెల్విన్ లో చూపించేటటువంటి పరమ ఉష్ణోగ్రత. ఈ గాలి విండ్ టర్బైన్స్ గుండా వెళ్తున్నప్పుడు వెర్టికల్ మోషన్, నిలువుతలంలో ఏ విధమైనటువంటి చలనం లేదు అని మనం తీసుకున్నట్లయితే ఈ ఎత్తుల్లో ఉండేటటువంటి తేడా, ఏ ఎత్తులండి? గాలి ఆ యొక్క ఫ్యాన్ తాలూకా కింద వైపు ఫ్యాన్ లోని ఉండేటటువంటి ఎత్తు, ఆ డిఫరెన్స్ లో ఉండేటటువంటి తేడా మనం డిపితో చూపిస్తాము. -ρg/dz తోటి ఇస్తాం అనమాట. -ρg/dz తోటి ఇస్తాం. ఈ రెండు సమీకరణాలను కల్పించినట్లయితే dp/p is equal to -g/RT to dz అది వరకు వస్తుందండి. కానీ ఎత్తు పెరుగుతున్న కొద్దీ భూమి యొక్క ఉపరితలం Z అని తీసుకున్నట్లయితే ఆ ఉపరితలం నుంచి ఎత్తు పెరుగుతున్న కొద్దీ మనకి ఈ యొక్క ప్రెషర్, పీడనము తగ్గిపోతుంది అని తెలుసు కాబట్టి Z ఎత్తులో ఉన్నప్పుడు ఆ గురుత్వాకర్షణ బలంలో ఉండేటటువంటి మార్పు G = G0 × 1 - 4Z/d. ఇక్కడ G0 అనేటటువంటిది భూమి మీద ఉండేటప్పుడు భూమి యొక్క క్షేత్ర తీవ్రత లేదా గురుత్వాకర్షణ గురుత్వ త్వరణం అని చెప్పొచ్చు. D అనేటటువంటిది భూమి యొక్క వ్యాసము. D అనేది భూమి యొక్క వ్యాసము. సాధారణమైనటువంటి ఈ యొక్క గురుత్వాకర్షణ త్వరణం లేదా గురుత్వ త్వరణం స్మాల్ g మరియు ఆ ఎత్తులో ఉండేటటువంటి స్మాల్ g మరియు ఆ ఎత్తులో ఉండేటువంటి తేడా మనం వదిలేసినట్లయితే ఎందుకు వదిలేయాలి అంటే భూమి యొక్క డయామీటర్ లేదా భూగోళం యొక్క వ్యాసమే దగ్గర మనకి 12,000 కిలోమీటర్ల పైన ఉందండి. దాంతో పోల్చుకుంటే 4Z అనేటటువంటి విలువ అత్యంత స్వల్పం కాబట్టి ఈ విలువను మనం పూర్తిగా
వదిలేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వదిలేస్తే dt/dz సి అనేటటువంటి లెటర్తో కానీ మనం చూపించినట్లయితే P is equal to pressure is equal to P naught into T/T0 whole power minus G/CR అనేటటువంటి లెటర్తో మనం ఇవ్వచ్చు ఈక్వేషన్ తోటి. ఇక్కడ P0 మరియు T0లు భూ ఉపరితలం మీద ఉండేటటువంటి పీడనము మరియు ఉష్ణోగ్రతల యొక్క విలువలు. అలా ఈ రెండు సమీకరణాలు మనం కలిపేసినట్లయితే P is equal to P0 into T minus T0 whole power minus G/CR plus 1 అని వస్తుందండి. అదే కొంచెం రాసుకున్నట్లయితే P0 is equal to 1 plus CZ/T0 whole power minus G/CR plus 1 అని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క ఈక్వేషన్ ఏమని చూపిస్తుంది? సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క ఎయిర్ డెన్సిటీ లేదా గాలి యొక్క సాంద్రత తగ్గిపోతా ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ విండ్ పవర్ డెన్సిటీ. ఒక పర్టికులర్ సైట్ ఎక్కడైతే మనం గాలి మరలు పెట్టాలి అనుకుంటున్నామో లేదా పవన శక్తిని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ సైట్ దగ్గర లేదా ఆ పర్టికులర్ ప్లేస్లోని ఏం జరుగుతుందండి? అక్కడ ఉండేటటువంటి గాలి ఎంత వేగంతో ఒక లంబ వైశాల్యం తీసుకుంటే పర్పెండిక్యులర్ క్రాస్ సెక్షన్ ఏరియా ఒక లంబతలంలో ఒక రౌండ్ వృత్తాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే గాలి ఎలా దానికి ఎదురుకుండా వస్తుంది, 90 డిగ్రీల యాంగిల్తో వస్తుంది, పర్పెండిక్యులర్గా వస్తుంది అని తీసుకున్నట్లయితే ఈ విండ్ పవర్ డెన్సిటీ అనేది మనం ఎలా లెక్కిస్తాము? ఇట్ ఈస్ ద అవైలబుల్ విండ్ పవర్ ఇన్ ఎయిర్ ఫ్లో త్రూ అ perpendicular cross section unit area in a unit time period. ఏకాంక కాలంలో వాయువు వీచే దిశకి లంబంగా ఉండేటటువంటి ఒక ఏకాంక మధ్యఛేద వైశాల్యము గుండా ఎంత మొత్తంలో గాలి ప్రవహిస్తుందో దాన్ని విండ్ పవర్ డెన్సిటీ, గాలి యొక్క ప్రవాహ సాంద్రత లేదా గాలి సామర్థ్య సాంద్రత అనేసి మనం చెప్తా ఉంటాం. కొన్ని చోట్ల 50 మీటర్ టవర్స్ పెడతా ఉంటారండి. 50 మీటర్స్ టవర్స్ పెడతా ఉంటారు. మధ్య కొన్ని చోట్ల ఏమొచ్చి లార్జ్ విండ్ ప్లాంట్స్ కి ఈ కింద ఉన్నటువంటి పట్టిక ద్వారా మీకు అర్థమవుతుంది. కింద ఉండే పట్టికలను ఒకసారి కానీ మనం గమనించినట్లయితే విండ్ పవర్ డెన్సిటీ మరియు మినిమం స్పీడ్ ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. ఈ పర్టికులర్ విండ్ పవర్ డెన్సిటీ, గాలి యొక్క సామర్థ్య సాంద్రత 10 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎలాగుంటుంది, 50 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎలాగుంటుంది అనేటటువంటి మనం చూడగలం. సో లెస్ దెన్ విండ్ పవర్ క్లాస్ 1 ఇది లెస్ దాన్ 100 అయితే లెస్ దాన్ 100 వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చూపించుకున్నట్లయితే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో గాలి యొక్క సగటు వేగం 4.4 మీటర్స్ పర్ సెకండ్ అంటే అప్పుడు 50 మీటర్ల ఎత్తులో 200 అట్మాస్ఫియర్ పీడనం కన్నా తక్కువగా ఉంటే మీన్స్ విండ్ స్పీడ్ 5.6 మీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 100 నుంచి 150 వాట్ పర్ మీటర్ స్క్వేర్ విండ్ పవర్ డెన్సిటీ ఉన్నప్పుడు 4.4 నుంచి 5.1 వరకు మీన్ స్పీడ్, అలాగే 200 నుంచి 300 మధ్యలో ఉంటే 5.6 నుంచి 6.4 వరకు. ఈ విధంగా అలాగా మనం చూసుకున్నట్లయితే 400 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డెన్సిటీ దాటాక సాధారణంగా అది పై పొరలో ఉంటుందండి. అక్కడ ఉండే గాలి యొక్క వేగం 7.0. సో ఈ విధంగా ఏం జరుగుతుంది, మనం ఈ విధంగా మనం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాయుతలకు లక్షణాలని స్పష్టంగా మనం
గుర్తించవచ్చు అనమాట. ఇప్పుడు మనం విండ్ క్యారెక్టరిస్టిక్స్, గాలి యొక్క అభిలక్షణాల గురించి మాట్లాడుకుందాం. గాలి అనేటటువంటిది జియోగ్రాఫికల్ లొకేషన్ లేదా భౌగోళిక స్థానం మీదను, టైమ్ ఆఫ్ ద డే, ఆ ఏ టైంలో అయితే మనం ఈ యొక్క స్పీడ్ డిసైడ్ చేస్తున్నామో ఆ టైం మీద, నెక్స్ట్ సీజన్స్ ఋతువుల మీద, నెక్స్ట్ హైట్ ఎత్తు మీద డిపెండ్ అవి ఉంటుంది అన్నమాట. అదే విధంగా భూమి యొక్క ఉపరితలం మీద అక్కడ ఉండేటటువంటి లోకల్ కండిషన్స్, ప్రాంతీయ స్థితుల మీద కూడా ఈ యొక్క విండ్ డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మనం పవర్ ఉత్పత్తి చేయడం అనేటటువంటిది. మనం ఈ యొక్క ముందు ముందు ఏం నేర్చుకుంటాము అంటే ఈ విండ్ టర్బైన్ డిజైన్ ఏ విధంగా చేస్తారు, దాని నుంచి గాలిని ఏ విధంగా కొలుస్తారు, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు, పవన వ్యవసాయం ఏ విధంగా చేస్తారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు విండ్ స్పీడ్ గురించి నేర్చుకుందాం, గాలి యొక్క వేగం గురించి నేర్చుకుందాం. పవర్ ఉత్పత్తిలో, విద్యుత్ ఉత్పత్తిలోని గాలి యొక్క వేగం అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా తెలుస్తూ ఉందండి. గాలి చాలా నెమ్మదిగా వేసినప్పుడు ఆ వేగం కానీ ఈ యొక్క గాలి మరల యొక్క బ్లేడ్లను తిప్పడానికి కానీ సరిపోకపోతే, గాలి మరల తాలూకా బ్లేడ్లు తిరగకుండా ఆగిపోతాయండి. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటిది ఉండదన్నమాట. సో ఒక ప్రాంతంలోని మనం ఈ యొక్క విండ్ టర్బైన్స్ లేదా విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ ప్రాంతంలోని ఉండేటటువంటి గాలి యొక్క వేగం ఎంత ఉంటుందో ముందు మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ గాలి వేగం అనేటటువంటిది స్పేస్ అండ్ టైంలో మారిపోతూ ఉంటుంది. ఒకనొక కాలం అవధిలో పడి, ఒకనొక ప్రాంతంలో పడి ఈ యొక్క వేగం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలోని ఎక్కువ కొండలవి ఉన్నాయనుకుందాం. కొండలకి మధ్య భాగం నుంచి గాలి చాలా వేగంగా వేస్తుందండి. కొండల పక్కన నుంచి మాత్రం గాలి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అదే మైదాన ప్రాంతం ఉన్నట్లయితే, ఏ విధమైన కొండలు ఏవి అడ్డులేకపోయినట్లయితే గాలి ఎల్లవేళ ఒకే స్థిరమైనటువంటి వేగంతో దాదాపుగా ప్రయాణించడానికి చూస్తూ ఉంటుంది. ఈ విండ్ స్పీడ్స్ ఎందుకు మారుతాయి అంటే మన యొక్క భూమి తాలూకా టిల్టింగ్ ఒకటి, రెండోటటువంటి సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల, వీటి వల్ల కూడా మనకి ఈ యొక్క గాలి వేగాల్లోని చేంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొన్ని చోట్ల దాదాపుగా గాలి ఎలాగ ప్రవహిస్తుంది అంటే పగటిపూట ఒకలాగా, రాత్రిపూట ఒక డైరెక్షన్ లో ప్రవహించి ఒక సైనాకారపు తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ యొక్క గాలి యొక్క వేగాన్ని కనుక్కోవడానికి కోసం ఏ పారామీటర్స్ లేదా ఏ విలువలు తెలియాలి అనేటటువంటి యొక్క సమీకరణలు ఇస్తాయండి. U bar K lambda equals to K by lambda into U by lambda whole power K minus 1 into E power minus U bar by lambda whole power K if pi is greater than 0. Pi is less than 0 అయితే F of U bar K lambda 0. వీబుల్ డిస్ట్రిబ్యూషన్, వీబుల్ విపణి అంటుంటాము, వీబుల్ పరిసరం అంటుంటాము. ఇది ఏ విధంగా ఉంటుంది? The variation of wind speed at a particular site can be best described using the Weibull distribution function, which illustrates the probability of different mean wind speeds occurring at the site during a period of time. సో ఈ యొక్క వీబుల్ వితరణ ఏ విధంగా ఉంటుందండి? ఒక ప్రాంతానికి సంబంధించి ఎంత మొత్తంలో గాలి వీస్తుంది అనేటటువంటిది ఖచ్చితంగా ముందే లెక్కించగలిగి ఉండాల్సి ఉంటుందండి. రెండోటటువంటిది ఏంటి అంటే టైం పరంగా ఆ యొక్క వాయువుల తాలూకా శక్తి అంతా, వాటి తాలూకా లెండా వేవ్ లెంత్ ఎంత, ఇవన్నీ మొత్తం మనం పరిగణలోకి తీసుకొని
ఈ యొక్క వీబుల్ యొక్క వేరియబుల్ యూ బార్ అని తీసుకున్నట్లయితే వీబుల్ సమీకరణంలోని ఈ గాలి యొక్క ప్రవాహం కోసం మనం లెక్కించేటప్పుడు దాని యొక్క వాల్యూ యూ బార్ అని తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ యూ బార్ కే లాంబ్డా ద ఫంక్షన్ అండి ఈజ్ ఈక్వల్ టు k by lambda into u bar by lambda whole power k minus 1 d power minus u bar by lambda whole power 4. ఇది పై వాల్యూ 0 పై వాల్యూ 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, అదే పై వాల్యూ 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు దాని విలువ 0ని వస్తుంది అన్నమాట. దాని విలువ 0ని వస్తుంది. సో ఈ యొక్క లాంబ్డా, ఇక్కడ లాంబ్డా అనేటటువంటి దాన్ని స్కేల్ ఫ్యాక్టర్ అని చెప్తా ఉంటామండి. స్కేల్ ఫ్యాక్టర్ అని చెప్తా ఉంటారు. ఈ యొక్క స్కేల్ ఫ్యాక్టర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సగటు గాలి యొక్క వేగం మీద. అలాగే కే అనేటటువంటిది ఇక్కడ షేప్ ఫ్యాక్టర్ అంటారు. ఆకార కారకము అని తెలుగులో చెప్తుంటారు. ఆకార కారకము అని. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మెజర్మెంట్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ యొక్క గాలి టర్బైన్ చుట్టూ గాలి ఎంతైతే విస్తరిస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క కే. ఈ రెండు పారామీటర్స్ ఒక సైట్ లో లేదా ఎక్కడైతే ఈ యొక్క విండ్ ఫార్మింగ్ లేదా పవన్ వ్యవసాయం చేయాలి అనుకుంటున్నారో అక్కడ మనం ఈ యొక్క చదివినటువంటి నేలని పూర్తిగా ముందు మెజర్ చేయాల్సి ఉంటుంది. కొలవాల్సి ఉంటుంది. కొలిచి ఆ ప్రాంతంలోని ఎంత మొత్తంలో గాలు వేస్తున్నాయి అనేటటువంటి ఖచ్చితంగా మనం లెక్కించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చేస్తే ఆ ప్రాంతాన్ని గాలి మరలు బిగించడానికి అనుకూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉండదా అనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది.